గురజాల పట్టణంలో స్థానిక అనిగ్రేస్ వృద్ధాశ్రమంలో ఇటీవల కాలంలో మరణించిన గురజాల పట్టణానికి చెందిన షేక్ బడే 40వ దినకర్మను తన స్నేహితుడు కొమ్మూరి రవికుమార్ అని గ్రేస్ వృద్ధాశ్రమంలో వృద్ధుల మధ్య జరిపించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గురజాల నగర పంచాయతీ వైస్ చైర్మన్ షేక్ బడేజాని పాల్గొని మాట్లాడుతూ, షేక్ బడేజాని నా బామ్మర్ది అయిన స్నేహితులు అంటే ఎక్కువ ప్రేమ ఉండేది అని, అందుకే వారి స్నేహితుడు రవి ఈరోజు బడే జ్ఞాపకాలు గుర్తు చేసుకుని వాడి కర్మదినం వృద్ధులకు అన్నదానం నిర్వహించాలని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు షేక్ హుసేన్, నాగుల్ మేస్త్రి, డబ్బల వలి, షేక్ అల్లాబక్షు, అంజీ, ఆశ్రమ వ్యవస్థాపకులు చింతకాయల యేసయ్య తదితరులు పాల్గొన్నారు. నాకు ప్రియాతిప్రాయమైన మా బావమరిది బడే సుబాని నాకు దూరమై ఈరోజు చాలీస్మా జరుపుకుంటున్నాం. ఆయనకు నివాళులు అర్పిస్తూ ఈ సందర్భంగా ఆయన మిత్రుడు, ఎప్పుడు కూడా ఫ్యామిలీ ఫ్రెండ్లా ఉండే మన కొమ్మూరి రవి బావా, నేను వాడి జ్ఞాపకార్థం వృద్ధులకు అన్నదానం చేస్తాను, అనిగ్రేస్ వృద్ధాశ్రమంలో నేను అన్నదానం చేస్తా బావా అని చెప్పి ముందుకు వచ్చాడు. సరే, అందుకే మేము కార్యక్రమం చేయదలుచుకున్నాం ముందే, కానీ మేము చేయదలుచుకున్న కార్యక్రమాన్ని ఆపివేసి మిత్రుడైన, ఎందుకంటే ఎంతో స్నేహధర్మం అన్నమాట, వాడి మరణాన్ని తట్టుకోలేక వాడి జ్ఞాపకార్థం ఏదో ఒకటి చేయాలి అనే ఒక తపనతో ఒక మిత్రుడు ముందుకు వచ్చాడు. అందుకని కిరణ్ నువ్వే చేయమ్మా రవి అని చెప్పి మేమందరం కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నాము. వారి మిత్రబృందం ఎంతో గొప్పది. చిన్నప్పటి నుంచి కూడా కలిసిమెలిసి పెరిగారు, కలిసి ఆడుకున్నారు. ఆ రోజు ఒంట్లో బాగలేదు, వినుకొండలో పడిపోయాడు అంటే రవే కారులో ఆ అబ్బాయి భార్యను తీసుకుని బయలుదేరాడు వినుకొండ. అయితే వాళ్ళు కారంపూడి చేరేసరికే చనిపోయాడు, డెడ్ బాడీ వెనక్కి వస్తుంది అని చెప్తే పాపం శోకతప్త హృదయాలతో ఏడ్చుకుంటూ మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చారు. ఇక్కడికి అనేక కార్యక్రమాలు చేసాం. అనేక కార్యక్రమాల్లో మా వెనక బ్యానర్ పట్టుకొని నిలబడ్డ వ్యక్తి మా సుబాని. మేము ఇక్కడే కాదు, ఎక్కడ ఏ ఊరికి వెళ్ళినా, ఏ కార్యక్రమాలు చేసినా, గుంటూరు వెళ్ళినా, విజయవాడ వెళ్ళినా, నంద్యాల వెళ్ళినా, కాకినాడ వెళ్ళినా అనేక చోట్ల మాతో పాటు వచ్చి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్న వ్యక్తి, మా కుటుంబ సభ్యుడు, మా ఆత్మీయుడు, మా ఆత్మబంధువు. ఈరోజు మా దగ్గర లేడు. మాకన్నా చిన్న వయసులోనే ముందే దేవుడి దగ్గరికి వెళ్ళాడంటే నమ్మశక్యంగా లేని పరిస్థితి. అయినా కూడా వాస్తవాలు జీర్ణించుకోక తప్పదు. ఆ దేవుడి తలరాతను మనం అంగీకరించక తప్పదు. ఆ విధిరాతను మనం ఒప్పుకోక తప్పదు. కాబట్టి చాలా బరువెక్కిన గుండెలతో సుబానికి నివాళులు అర్పిస్తూ ఈరోజు ఆయన మిత్రుడు అందిస్తున్న అన్నదానాన్ని మీరందరూ స్వీకరించి ఆ పిల్లవాడికి ఆశీర్వదించాలి. సుబాని ఆత్మ ఎక్కడున్నా కూడా ఆ స్వర్గలోకం చేరాలి, ఆ దేవుని చేతకు చేరాలని చెప్పి మీరందరూ, పెద్దలైన మీరందరూ కూడా మనస్ఫూర్తిగా ప్రార్థించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. ఉద్యోగంలో షేక్ బొర్రా సుబాని ఆలిస్ బడే గారి 40 రోజు జ్ఞాపకార్థం చేసుకుంటూ వాళ్ళ ఫ్రెండ్ రవి వృద్ధులకు అన్నదానం కార్యక్రమం చేపట్టారు. ఆయనకు ఆత్మశాంతి వచ్చేవారు కోరుకుంటూ ఈ కార్యక్రమాలు చేసినటువంటి మన మున్సిపల్ వైస్ చైర్మన్ బడేజాని గారికి, మన సిపిఐ నాయకులు హుసేన్ గారికి, మన మైనార్టీ నాయకులు వలి గారికి, ముఖ్యంగా మన రవి గారికి, ఈ కార్యక్రమం చేపట్టిన రవి గారికి ధన్యవాదాలు తెలుపుతూ, ముందుగా రవి గారిని మన ఫ్రెండ్ గురించి 2 మాటలు మాట్లాడుతూ, తిరిగి క్రమశిక్షణగా అతన్ని చూసి క్రమశిక్షణ అనేది నేర్చుకునేవారు. దానికి మేము చాలా గర్వ ఇచ్చాము. కానీ ఇలా జరగటం మాకు చాలా బాధాకరంగా ఉంది. కానీ ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని కోరుకుంటున్నాం. సిపిఐ నాయకులు హుసేన్ గారిని మాట్లాడుతూ కోరుతున్నాం. చనిపోయి ఈ రోజుకి 40వ రోజు జరుపుకుంటున్నారు. అంటే ఆయనకి 48 సంవత్సరాలు, 47 సంవత్సరాలు ఉంటాయి. మంచి యాక్టివ్గా ఉంటూ మన బడేజాని గారి బావమరిది, ఆయన నెట్వర్క్లోనే మన పల్నాడు టీవీ ఛానల్లో పనిచేస్తూ ఉంటాడు. అనారోగ్యంగా కూడా చాలా యాక్టివ్గా ఉండేవాడు. పొద్దున్నే లేచి ఎక్సర్సైజ్ చేయటం, వాకింగ్ చేయటం, తర్వాత వాళ్ళ బావగారికి కుడి చేయిలాగా దగ్గరుండి ఏ పని చెప్పినా కూడా పురమాయిస్తే ఆ పని పూర్తి చేసి ఉండేవాడు. అందరితోటి కూడా స్నేహభావంతో కలిసిమెలిసి అందరినీ కూడా ఆప్యాయతంగా పిలిచేవాడు. రవి వీళ్ళందరూ కూడా సమకాలికులు.
మంచి ఫ్రెండ్సు, ఎవరితోటైనా చిరునవ్వుతోటి పలకరించే మనసున్న మనిషి. ఆయన బిజినెస్ పని మీదనే వినకొండ వెళ్ళి, మార్కాపురం వెళ్ళి వినకొండ వాళ్ళ అత్తగారి ఇంటికి వచ్చి అక్కడే కొంచెం ఏదో అలసటగా ఉండాలని చెప్పి పడుకున్నాడు. ఈ లోపలనే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి చనిపోవడం జరిగింది. అందరం కూడా చాలా దిగ్భ్రాంతిని వ్యక్తం చేశాం. ఎందుకంటే ఉదయం పూట వెళ్ళేటప్పుడు మా అందరి ముందే బండి తీసుకొని అందరితోటి పలకరించి మోటార్ సైకిల్ మీద వెళ్ళిపోయి అన్ఎక్స్పెక్టెడ్గా చనిపోవడం జరిగింది. కానీ మానవ జీవితంలో సావు అనేది ఏ రోజు వస్తుంది, ఎలా వస్తుంది మనం ఊహించలేము. కాబట్టి మనతోటి కలిసి ఉన్నంతకాలం మనతోటి ఎలా ఉన్నాడు అనేది మనందరం కూడా గుర్తుంచుకోవటానికి, మా అందరినీ కూడా మామ అంటూ ఎంతో ఆప్యాయత ఉండే మనిషి అన్ఎక్స్పెక్టెడ్ చనిపోయేటానికి అందరం కూడా బాధ దుఃఖాతంలో ఉన్నాం. ఎక్కడున్నా ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని చికెన్